గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. బిగ్ టాక్కి స్వాగతం. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తిగా వస్తుంది. ఇప్పటికీ అమరావతినే రాజధానిగా అయిన రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది. బిల్లు పాస్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కంటే మావిగన్ బెటర్ కదా, మావిగనే రాజధానిగా బెటర్ అని ప్రతిపాదించారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు మావిగన్నే రాజధానిగా భావిస్తున్నామంటే, టీడీపీ నేతలు మాత్రం అమరావతి రాజధానిని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దామని చెప్పుకుంటూ వస్తుంది. అయితే అమరావతిలోని భూమిలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడానికి వీలు కాదని, అక్కడ ఉన్న సాయిల్ సపోర్ట్ చేయదని చెప్తున్నారు. అమరావతిని విశ్వనగరంగా చేయటానికి భౌగోళికంగా సాధ్యం కాదా? వాస్తవానికి అక్కడ నేలలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కుదరదా? వైసీపీ చెప్పే మాటల్లో నిజమెంత? టీడీపీ చేస్తున్న అభివృద్ధిలో వాస్తవం ఎంత? ఈ అంశాలపై ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఈ అంశం గురించి మనం ముందుగా విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే గత ఎప్పుడైతే తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి మనకి రాజధాని లేకుండా పోయింది. తర్వాత వీళ్ళు కమిటీలు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా అన్ని పక్కన పెట్టి అమరావతిని చూస్ చేసుకున్నారు. గతంలో వీళ్ళు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా వీళ్ళు పరిపాలిస్తుంటే, ఈ 7 సంవత్సరాల్లో అమరావతిలో దాదాపుగా 40-50 వేల ఎకరాల భూ సమీకరణ జరిగింది. కొన్ని వేల కోట్ల వీళ్ళు ఫండ్స్ పెట్టారు, కానీ ఇంతవరకు అక్కడ జరిగింది లేదు. నీళ్లు తోడుకోవటం మాత్రం సరిపోతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంశం ప్రస్తావన తీసుకొచ్చారు. సరే, దాని గురించి కొంత నెగిటివ్ టాక్, డిబేట్ టాక్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఈరోజు నారాయణ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సాయిల్ టెస్ట్ ప్రకారం పెద్ద పెద్ద బిల్డింగులు సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఓ పక్కన ముఖ్యమంత్రి గారేమో ఇది ఒక సింగపూర్ అయిపోద్ది, అసలు దేశానికి సెకండ్ క్యాపిటల్ కూడా అమరావతి అయిపోయినా ఆశ్చర్యపోనవసరం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ సాయిల్ టెస్ట్లోనేమో బిల్డింగులు కడతానికి పనికిరాదని చెప్తున్నారు. మరి ఒక పక్కన చంద్రబాబు గారి మాటలేమో అలా ఉన్నాయి. అసలు అమరావతి పెద్ద పెద్ద కట్టాలకి పనికి వస్తుందా, పనికిరాదా? ఫ్యూచర్ అమరావతి పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటే? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులు మోహన్ రెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి, మీకు కూడా నమస్తే అండి. ఫస్ట్ థింగ్, అమరావతి రైతులు 34,000 ఎకరాలు, 29 గ్రామాల రైతులు చంద్రబాబు గారి ముఖం చూసి అక్కడ ల్యాండ్ ఇచ్చారు. అది యాక్చువల్గా అది నారాయణ కలల సౌధం. అమరావతి క్యాపిటల్ అన్నది నారాయణ కలల సౌధం. ఎందుకంటే ఇందులో రియల్ ఎస్టేటు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఔటర్ రింగ్ రోడ్ స్కాము, తర్వాత ఇక్కడ జరిగినవి అన్నిటికీ ఫస్ట్ నారాయణ చుట్టే జరుగుతున్నాయి కేసులు. ఇవన్నీ మీరు పూర్వపరాలను గమనించుకోగలిగితే, సడన్గా ఒక బీజేపీలో ఉన్న తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఫెయిలర్ కొట్టిన దానికి మావిగనని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్నారు. ఇవాళ మనకి గతంలో 3 రాజధానులు అన్న దగ్గర కూడా గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన దగ్గర రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అని ఏదైతే ఉందో, దాన్ని గత ప్రభుత్వం ఏదైతే కంటిన్యూటీని గౌరవించాలని చెప్పి తీర్పును గౌరవించిన విధానం, తర్వాత అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానుల బిల్లును విరమించుకున్న విధానం చూస్తే, కేవలం వైఎస్ఆర్సీపీని బదనాం చేసే కార్యక్రమంలో 3 రాజధానులన్న చెప్పుకోవడానికి మాత్రమే ఈ కూటమి నాయకులకు వెసులుబాటుగా కనబడుతుంది తప్ప దెర్ ఇస్ నో హైపోథెటికల్ ఇన్ దట్. ఫస్ట్ థింగ్, అమరావతి ఇప్పుడు శాశ్వత రాజధానిగా గజెట్ వచ్చింది. ఎప్పటికి నచ్చినా నచ్చపోయినది అమరావతి రాజధాని. రేపు పొద్దున ఒక థంబింగ్ మెజారిటీతో రేపు పొద్దున ఎనీ గవర్నమెంట్ రానియండి, ఏమన్నా కాంట్రడిక్షన్ అమరావతి మారుస్తాం అన్నప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా అందరూ మూసుకొని అమరావతి రాజధాని అని ఒప్పుకోవాల్సిందే. మీరు అన్నట్టు సాయిల్ టెస్టులు, గతంలో ఐఐటి నిపుణులు వీళ్ళందరూ చెప్పినవి చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ వరల్డ్ బ్యాంక్ కూడా గతంలో, ఇఫ్ యూ రియలీ రీకలెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పూచీకత్తు మీద అప్పులు ఇప్పిస్తున్నాయి, దగ్గర 47,000 కోట్ల అప్పు. ఇది ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అండ్ జర్మన్ కన్సల్టేటిజం ఇట్లన్నింటి నుంచి వస్తున్న అప్పులు చూసుకోగలిగితే తప్ప, వాస్తవానికి దాని మీద కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన 3,000 కోట్లు అని చెప్పి 1,500 కోట్లు విజయవాడ గుంటూరు పరిసరాలతో డ్రైనేజీలకి, 1,500 కోట్లు కేవలం అప్పుడున్న పరిస్థితుల్లో బిల్డింగ్లు కట్టడానికంటే 3 బిల్డింగ్లు ఆ రోజు నాకు తెలిసినంత వరకు నా రాజధానిలో గర్వంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ భవనం అండ్ సచివాలయం ఉంది. తెలంగాణ సచివాలయంకి దానికి దగ్గర ఒక 2 లక్షల స్క్వేర్ ఫీట్ డిఫరెన్స్. 2 ఫ్లోర్లు వేస్తే అయిపోద్ది. కానీ 50 టవర్లు కట్టి 50 ఫ్లోర్లు, ఇవన్నీ ఏంటంటే సంబడి వాంట్స్ టు ఫుల్ఫిల్. ఒక ఐకాన్ టవర్స్ అని ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రాస్పెక్ట్లో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హైటెక్ సిటీ అన్న దగ్గర ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టిన తర్వాత దాని శాంచురీ డెన్సిటీ పెరిగింది. ఇక్కడ ఆయన అంటే ఇప్పుడు ఆయన స్థాయిని నేను ఎంచే అంత స్థాయిని అది కూడా కాదు, కానీ ఈ కొండాపూర్, మాదాపూర్ పరిసర ప్రాంతాలను, గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లను ప్రజలు నివాసయోగ్యంగా ఉన్నప్పుడు విస్తరణకి వెసులుబాటు ఉంది. కానీ ఇక్కడ హైపోథెటికల్గా నివాసయోగ్యం కూడా కాని పరిసర ప్రాంతాలు ఉన్న ముఖ్యంగా ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అక్కడ లేరు. ఫస్ట్ థింగ్, ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, భవంతులు అండ్ క్వార్టర్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ కట్టడం కానీ, లేకపోతే జడ్జిల కోసం క్వార్టర్లు, ఇల్లులు, వాకిళ్ళు కట్టి వాళ్ళకి ఏర్పాటు చేయడం అన్నది ప్రభుత్వ బాధ్యత.
ఈవెన్ ఇక్కడ కూడా మనం సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కానీ గచ్చిబౌలి ఆ పరిసర ప్రాంతాల్లో ఐటీ సెక్రటరియట్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ క్వార్టర్స్ ఎల్ఐజీలు ఎంఐజీలు గత ప్రభుత్వాల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ కొత్త విధంగా కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకి గతంలో మీరు చూసుకుంటే 5 రోజులు 10 దినాలు పెట్టడం, వాళ్ళకి ఇక్కడ అమరావతి నుంచి ఎక్స్ప్రెస్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఊరికే కాలుగలిన పిల్లలుగా హెలికాప్టర్లోని విమానాల్లో తిరిగేస్తున్నారని చెప్పి అమరావతి ఎక్స్ప్రెస్లు బస్సులు పెట్టారు హైదరాబాద్ నుంచి రావడానికి. వీకెండ్ అని చెప్పి 5 రోజులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి పని కొట్టేసి ఇక్కడికి వచ్చేసేవారు. మళ్ళీ సోమవారం ముక్కుతూ మూలుగుతూ మధ్యాహ్నంకి వెళ్ళేవారు. అక్కడ తర్వాత ఈ అమరావతి కన్స్ట్రక్షన్ అవ్వేదాకా కూడా విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతంలో చాలా అద్దె భవనాల్లోనే ఉండేది. కానీ ఇప్పుడున్న సిఆర్డీఏ చట్టం కూడా మన పేర్నాని గారు చెప్పింది, కానీ కొత్తగా వచ్చిన గజెట్ ప్రకారం కనుక చూసుకుంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా సిఆర్డీఏ భవనాలు రెంట్లు కట్టాలన్నప్పుడు గత ప్రభుత్వంలో నేను ఎప్పుడు చెప్తున్నది అదే, ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రిస్టల్ క్లియర్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్గా ఉంది. ఏది ఆయనతో పనిచేసిన మున్సిపల్ శాఖ కానీ రెవెన్యూ శాఖ మంత్రులు కానీ, సార్ ఇక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో సిఆర్డీఏ చట్టాన్ని సవరించాలో, లేదంటే సిఆర్డీఏ చట్టం ప్రకారం ఇక్కడ ఈ బిల్డింగ్స్ కనుక డౌన్ ద లైన్ కడితే కొత్త జీవో ప్రకారం రెంట్లు వసూలు చేయాలా, ఇది ఆదాయ వనరులు. ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్న దగ్గర సింగపూర్ కన్సల్టేషన్ ఎప్పుడైతే విత్డ్రా అయిన తర్వాత సెల్ఫ్ సస్టైనిటీ ఎక్కడ లేదు, దానికి పెనుభారంగా అప్పులు తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టడం అనేది కనబడుతుంది. సో ఈ అప్పులు తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టే దగ్గర ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఈ అప్పుల భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉందా? ఆల్రెడీ 3,47,000 కోట్లు ఆర్బీఐ నుంచి ప్రతి మంగళవారం రెండో మంగళవారం ఎత్తుకొచ్చిన డబ్బులు అప్పులు చూసుకుంటే అవి 3,47,000 ప్లస్ ప్యారల్గా ఇది ఒక 4,47,000 కోట్లు టువర్డ్స్ ఓన్లీ ఫర్ ద క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ అనేది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. సో ఈ సినారియోలో ఓవరాల్గా ఇప్పుడు పూర్ణకుంభం 4 లక్షల దగ్గర చేరుకుని ఈ 4 లక్షల అప్పు డౌన్ ద లైన్ నా పిల్లలు నా మునిమానవులతో సైతం అందరికీ అప్పు పెనుభారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ ఇవాళ కేవలం ఒక డాబు దర్పం చూపించుకోవడానికి అమరావతి క్యాపిటల్ అన్న దగ్గర ఎస్ ఇవాళ మాకు 10 సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల తర్వాత దానికి శాశ్వత రాజధాని అని గజెట్ ఇచ్చిన ప్రాస్పెక్టివ్ కనుక ఆద్యంతో మీరు గమనించుకోగలిగితే గతంలో అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పు, 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి తప్పు కాదనే చెప్పాలి. ఇద్దరిది తప్పు కాదు. ఎందుకంటే 12 సంవత్సరాల టెన్యూర్లో రాజధాని లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్యానల్లో ఒప్పుకోకపోయినా మన విభజనలో 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. తర్వాత రాజధాని అన్నది ఒక స్టేట్ డిస్క్రిప్షన్. ఆ రోజు అసెంబ్లీ తీర్మానం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగానే అమరావతి రాజధాని మీద తీర్మానం చేసి పంపించిన తర్వాత మళ్ళీ రెండోసారి తీర్మానం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈ విషయంలో బీజేపీ మనకి వెనక నుండి రాష్ట్రానికి మనకున్న పవన్ కళ్యాణ్ ప్రతిసారి 10 సార్లు చెప్తారు కదా సార్వభౌమత్వం అని. ఇవాళ నిజంగా అసెంబ్లీ 175 నియోజకవర్గాల అసెంబ్లీ సభ్యులకు కానీ లేదంటే మండల సభ్యులకు కానీ లేదా రాష్ట్ర ప్రజలు కానీ ప్రైడే కదా ఒక అసెంబ్లీ తీర్మానం ఒక రాజధాని పట్ల అమరావతి అని డిసైడ్ అవ్వచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల విషయం అనుకోవచ్చు. ఈ రెండు కూడా కాంట్రడిక్షనే కదా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి అమరావతిని అవునన్నా కాదన్నా అక్కడే కూర్చుని ఆయన పరిపాలించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని డిసైడ్ చేసి ఆయన అక్కడే పరిపాలించారు. కానీ ఆ టెన్యూర్లో అమరావతి రాజధాని కాదు. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో కూడా ఈ రోజు రైతులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద ఇమ్మెన్స్ ప్రెజర్ పెడితే దీనికి గజెట్కి వాళ్ళు వేసిన ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. అంటే అది క్లియర్గా చెప్పొచ్చు కదా మనకి. 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ ఇక్కడ మీరు ఉన్నా అప్పుడు ఏ ప్రాతిపదిక మీద 1,500 కోట్లు ఇచ్చారు? నిజంగా అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ డిసైడ్ అయినప్పుడు అపోజిషన్ లీడర్గా 67 స్థానాలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఏకీయ అభిప్రాయంతో అంటే 30,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ రాజధానికి 30,000 ఎకరాల ల్యాండ్ కావాలన్నది ఆయన ప్రాస్పెక్టివ్ కూడా కదా, అది ప్రభుత్వ ల్యాండ్ అన్నారు. సో ఇక్కడ మీకు ఆలోచించగలిగితే ఇక్కడ ఎవరి దగ్గర అప్రహెన్షన్స్ లేవు ఎండ్ ఆఫ్ ద డే, ఎందుకంటే స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు. సో ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు వీళ్ళని ఏ విధంగా అన్నది కనుక మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే ఈ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం మన మీద చేస్తున్న డబుల్ గేమ్కి మన ప్రైడ్ని వాళ్ళు ఏ విధంగా కాంట్రడిక్ట్ చేస్తున్నారో చూసుకోమనండి. ఇవాళ మనం ఏదో శాశ్వత రాజధాని వచ్చింది అన్నప్పుడు అసలు ఏమీ లేని దగ్గర చూడండి, ఏ మొగుడు లేనప్పుడు అక్కమొగుడే దిక్కన్నట్టు ఇవాళ రాజధాని లేని నిస్సాయ స్థితి నుంచి వాళ్ళ అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి క్రియేట్ అయింది. దీని మీద మనం అనవసరమైన డిబేట్లు డెలిగేషన్స్ పెట్టుకుంటే ఇప్పుడు మావిగాన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ 8-9 కార్పొరేషన్స్ రేడియస్ గ్రేటర్ హైదరాబాద్లో ఉంది. నిన్న అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 3 కార్పొరేషన్స్ కింద విభజించారు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హైదరాబాద్ అన్నది గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటూ కూడా ఈవెన్ మనకు విభజన చట్టం ప్రకారం కూడా మనకి సెక్రటరియట్లో మీకు 4 బ్లాక్లన్నీ ఇస్తారు, అక్కడ పని చేసుకోండి అన్నారు. రెండోదేమో అక్కడ హైకోర్టులో మీ కేసులు ఉన్నప్పుడు వాదించుకోమన్నారు. అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోమన్నారు. సో దీని మీద మాత్రమే మనకు హక్కులు ఉన్నాయి. సో ఈ సినారియోలో రాష్ట్ర ప్రభుత్వానికి నాకు తెలిసినంత వరకు అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి, లేదా ఇండస్ట్రియలైజేషన్స్కి ల్యాండ్ అలొకేషన్స్ చేయండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, బట్ హక్కు మాత్రం ఓన్లీ అసెంబ్లీ భవనాల మీద, అలాగే సెక్రటరియట్ భవనాల మీద అండ్ హైకోర్టు భవనాల మీద మాత్రమే ప్రభుత్వానికి హక్కు ఉంది. రైట్. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, అంటే ఇందాక మీరు చెప్తున్నారు ఈ 10 సంవత్సరాలు దాదాపు 12 సంవత్సరాలు మనకు రాజధాని లేకపోవడానికి బీజేపీ కారణం అంటున్నారు. అయితే నేను అడుగుతున్నాను, ఈ 12 సంవత్సరాలు
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాలు ఈ రోజుకి మనకు ఒక రాజధాని లేకపోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కారణం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా కాదంటాను. నేను ఎవరిని ఈ ప్రాంతీయ పార్టీలో ఎవరిని నేను బ్లేమ్ చేయను. నాకు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు బ్రహ్మాండంగా రాష్ట్ర విభజన చేసిన తర్వాత నేను ఇవన్నీ అప్రహెన్షన్స్ ఏవైతేనో నేను చట్టంలో పెడతాను అని చెప్పిన తర్వాత కూడా తగుదునమ్మా అని వెంకయ్యనాయుడు నిలబడి మొత్తం పుట్టి ముంచాడు అందరికి. ఓకే. ఈ బాధ్యత వెంకయ్యనాయుడు తీసుకుంటాడంటే చెప్పమనండి, నాకే అభ్యంతరులే. ఇక్కడ 10 ఏళ్ళు పరిపాలించిన బీజేపీ కూడా వెంకయ్యనాయుడు బాధ్యత లేకుండా చేసిన దౌర్భాగ్యమే వాళ్ళ రాష్ట్రానికి ఈ కష్టాలు. రైట్ సార్. ఇది ప్రజలు గ్రహించాలి ఫస్ట్ థింగ్. రైట్. ఈ పిల్లి కలక సాక్ష్యంలో జయప్రకాష్ నారాయణ ఇచ్చిన కుచ్చిటప్పం ఐడియాలకి వీళ్ళిద్దరూ కలిపి 2 రాష్ట్రాలకి మట్టి కొట్టారు. ఓకే. ఇక్కడ దీనికి నేను చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారినో బ్లేమ్ చేయడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే రాష్ట్ర రాజధాని అన్నది విభజన చట్టంలో మన హక్కు. రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. మరి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఏంటి? స్టేట్ గవర్నమెంట్ హాస్ ప్రివిలేజ్ టు టేక్ దట్. అదే కదా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు యాక్సెప్ట్ చేయలే? పోనీ యాక్సెప్ట్ చేయలేదా అంటే మొదటిసారి నీళ్లు మట్టి తెచ్చి మన మహాను కొట్టి 1500 కోట్లు రాజధానికి మాత్రమే అలకేట్ చేశారు కదా. తర్వాత అలకేషన్స్ ఎందుకు చేయట్లే? దానికి మళ్ళీ గజెట్ ఇవ్వడానికట మేము అసెంబ్లీ తీర్మానం చేసుకుని రావాలా? ఓకే. ఇది చాలా అసహ్యంగా లేదు. రైట్ సార్. రైట్. ఎందుకు లేదంటే వీళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ ఇక్కడ రీజనల్ పార్టీతో ట్యూన్లు చేయించి వాళ్ళ డ్యాన్స్కి మనం ట్యూన్లు కట్టమన్నట్టు మన ట్యూన్లకి వాళ్ళు డ్యాన్సులు కడుతున్నట్టుగా కనబడుతుంది. రైట్ సార్. రైట్. సో ఎప్పటికైనా ఇవాళ మీరు చెప్పండి, వరల్డ్ బ్యాంక్ ఏ ప్రాతిపదిక మీరు డబ్బులు రిజెక్ట్ చేసింది అప్పు ఇవ్వమన్న దగ్గర ఇవాళ పూచీకత్తు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చేస్తే మనకు అప్పు ఇచ్చేస్తారా? అప్పిస్తే తీర్చేదేవుడు. రైట్. ఎగ్జాక్ట్. దీని బదులు గ్రాంట్ ఇవ్వనండి, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వనండి. ఇప్పుడు మనకు వస్తున్నాయి అప్పులే, గ్రాంట్లు అప్పులే. కూడా ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? రైట్. 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 మాట్లాడదాం, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే చాలా కీలకమైన అంశం 12 అవుతుంది. ఏ రాజకీయ పార్టీ కారణం అనేది పక్కన పెడితే ఆంధ్రులు మాత్రం ఇంతవరకు రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోతుందనే బాధ ప్రతి ఆంధ్రుల గుండెల్లో మెదులుతుంది. జనసేన నుంచి మనతో వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు, అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు మన సార్వభౌమత్వం దెబ్బతింటుంది, మన ఇవి దెబ్బతింటున్నాయని, మన మనోభావాలు దెబ్బతింటున్నాయని పదే పదే చెప్తుంటారు. కానీ ఇంతవరకు అంటే 12 ఏళ్ళు పూర్తయినా ఇంతవరకు మనకు ఒక రాజధాని లేకపోవడానికి బీజేపీ కూడా కొంత కారణం అని చెప్తుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు, ఒక టైంలో 2 పాచిపోయిన లడ్లు ఇచ్చారు మాకు, అంతకు మించి ఏదైనా విమర్శించారు. ఆ తర్వాత రాజధాని గురించి పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మనకి 12 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి రాజధాని లేకపోవడానికి ఎవరు కారణం అంటారు? సార్, ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం సార్. సార్, ఈరోజు ఏదైతే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి ఏదైతే గట్టిగా ఒక రాజధాని కావాలని ఏదైతే ఆనాటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశము ఖచ్చితంగా అమరావతిని ప్రిఫర్ చేస్తూ వస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కూడా అమరావతికి సపోర్ట్ చేశారా లేదా? చేసిన మాట వాస్తవమే. ఈ రోజు సాయిల్ బాగలేదు లేదా అక్కడ రాజధాని అవసరం లేదు అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే ఆ రోజు అధికారంలో ఏదైతే వాళ్ళు చేస్తుంటే ఆ రోజు వ్యతిరేకించుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన వ్యతిరేకించుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా యూటర్న్ తీసుకుంటాడు. ఆ రోజు అమరావతికి సమర్థించడము, నేను వస్తే కూడా అమరావతిని అభివృద్ధి చేస్తాను, నేను ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పిన వ్యక్తి ఈ రోజు రాజధాని అమరావతిని వ్యతిరేకించడము, మళ్ళీ ఆ తర్వాత 3 రాజధానులు అని చెప్పడము, 2019 నుంచి 2024 వరకు 3 రాజధానులు, గుంటూరు, అదే విధంగా ఏదైతే అమరావతి, విశాఖపట్నం అని చెప్పి మాట్లాడటము, ఎక్కడా అభివృద్ధి చేయకపోవడము, మళ్ళీ ఆ తర్వాత 24లో వచ్చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని అసలు భారతదేశానికి అంతా కలిపి రాష్ట్రాన్ని, భారతదేశానికి ఒక రాజధాని ఉండి చెల్లు, రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ఎందుకు అవసరం లేదు, లేదా అట్లా పెట్టాలనుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతూ ఒక రాజధాని కలపండి అని అంటే ఒక స్టాండ్ అనేది ఉండాలి. ఈ రోజు ఆ రోజు ఏదైతే అమరావతి డిసైడ్ చేసి ఆ రోజు వ్యతిరేకంగా ఇచ్చుండాలి, సపోర్ట్ చేశా కాబట్టి దానికి కన్సల్ట్ అయి ఉండి ముందుకు పోవాలి, సపోర్ట్ చేయాలి. నువ్వు వచ్చి కూడా ఈ రోజు అమరావతిని డెవలప్ చేసి ఉంటే అదొక 5 సంవత్సరాలు, అదొక 3 సంవత్సరాలు, ఇదొక 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయి ఉంటుంది. 10 సంవత్సరాలు కనీసం 20-30% అన్నా డెవలప్ అయి ఉంటుంది. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. అయితే మీరు అంటారు ఇప్పుడు రాజధాని లేకపోవటానికి మధ్యలో వైసీపీ 3 రాజధానుల అంశాన్ని తీసుకోవటమే కారణం అంటారా? ఖచ్చితంగా. అప్పుడు 3 సంవత్సరాలు మాత్రం నేను ఏదైతే 14 నుంచి 19 వరకు ఏదైతే ఆ రోజు సపోర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు, నేను అమరావతిని సపోర్ట్ చేస్తున్నాను అంటున్నాడు.
మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ సపోర్ట్ చేశాడు అధికారం వచ్చిన తర్వాత? ఓకే, నేను విశాఖపట్నం అంటాడు, గుంటూరు అంటాడు, ఎక్కడ ఏమి చేయకుండా గుమ్మనైపోయాడు. రైట్. మళ్ళీ 24కు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అసలు ఏది వద్దు, 3 రాజధానులు వద్దు, ఏం వద్దు, అసలు మన రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటే ఏమి రాష్ట్ర ప్రజలపైన అంత కక్ష కట్టావు? ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటున్నావు? భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నప్పుడు మేమేం పాపం చేసాం మాకు రాజధాని వద్దని చెప్తున్నావు? అయితే వేణుగోపాల్ గారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కరెక్ట్. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అవసరం అన్నట్టు అనలేదు అనుకుంటా. అన్నాడు. ఎక్కడ భారతదేశానికి ఒక రాజధాని ఉంటే చాలు, అన్ని రాష్ట్రాలకు ఎందుకు రాజధాని అన్నాడు. అంత రికార్డు ఉంది. ఓకే, ఎక్కడుందండి అదే వేణుగోపాల్ గారు? మళ్ళీ కాసేపటికి మళ్ళీ వేణుగోపాల్ గారు ఎక్కడుందా రికార్డు? కావాలంటే ఈ 3 డెవలప్ చేసుకుందాము. కాదు రికార్డు ఎక్కడుందండి? ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఆ రికార్డు ఎక్కడుంది? ఒక నిలకడలేని మనస్తత్వంతో అడగరా వేణుగోపాల్ రెడ్డి గారు అందరూ అడుగుతున్నారు. వేణుగోపాల్ గారే సారీ, వేణుగోపాల్ గారు అందరూ అడుగుతున్నారు మిమ్మల్ని, ఆ రికార్డు ఎక్కడ ఉంది? మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి రాజధాని అవసరం లేదన్న మాట రికార్డు. ఇప్పుడు తమ్మంటే నేను తాలేను కదా. మరి తేనప్పుడు ఎలా చెప్పేది? గురించి చెప్పినప్పుడే చెప్పాడు. రైట్, మావిగన్ గురించి చెప్పే రోజే చెప్పాడు. ఆ ప్రశ్నలోనే చెప్పాడు. మావిగన్ గురించి మీరు డెలిబరేషన్ ఇస్తే ఒప్పుకోండి వేణుగోపాల్ గారు. ఆ రోజు మీరు మావిగన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుచరులను కూడా తిట్టారు మీరు. నేను తిట్టం కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, రాజధాని అక్కర్లేదన్న స్టేట్మెంట్ లేదు. మావిగన్ స్టాండ్ మార్చాడు లబాయించుకో. ఎవరు నా డిబేట్ కాదు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. మావిగన్ నేను ఇవాళ చెప్తాను సపోర్ట్ చేయట్లే, కానీ రాజధాని అక్కర్లేదన్న స్టేట్మెంట్ అయితే లేదు. రైట్, రాజధాని అక్కర్లేదని స్టేట్మెంట్ లేదు. మావిగన్ తీసుకొచ్చాడు ఆయన. నేను ఒప్పుకుంటా ఆ విషయం. రాజధాని అవసరం లేదు అని చెప్పి చెప్పలేదు. రైట్, ఒక్క నిమిషం జర్నలిస్ట్ కదా, ఒక్క నిమిషం సార్. మావిగన్ సబ్జెక్ట్ లో రాజధాని అక్కర్లేదన్న వర్డ్ లేదు. మావిగన్ మాత్రం చెప్పాడు ఆయన. అది కూడా మీ బీజేపీ తోటి మిత్రుడు బీజేపీ వాడు తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకున్న ఇచ్చిన సజెషన్ అది. రైట్ మాట్లాడదు సార్. ఆ అంశం మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఆ అంశం లేదని వైసీపీ వాళ్ళు చాలా వీళ్ళందరూ కూడా గట్టిగా చెప్తున్నారు, కేసు ప్రసాద్ గారు గట్టిగా చెప్తున్నారు. ఒకసారి అంశం క్రాస్ చెక్ చేయండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ రెడ్డి గారు మీరు చెప్పండి, సారీ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే మనకి ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ రోజుకి మన దగ్గర రాజధాని లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో 3 రాజధానులు స్టాండ్ తీసుకోవడం వల్ల మొత్తానికి మనం రాజధాని లేని ఒక అనాథ రాష్ట్రంలో మారిపోయింది అంటున్నారు. మీరేమంటారు దానికి? మోహన్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి మోహన్ రెడ్డి ఉండేదండి. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు వేణుగోపాల్ గారు మా పార్టీలో ఉన్నారు, మననే టీడీపీలోకి పోయినారు. సరే సంతోషం, ఎక్కడున్నా ఉండొచ్చు, ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని వద్దన్న సందర్భం ఏ రోజు లేదు. 33,000 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంటే రాజధాని కట్టుకోవడానికి బాగుంటుంది. నాకేమైనా మా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీరు అసెంబ్లీలో పెట్టి ఏకంగా తీర్మానం చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి వైషమ్యాలు పెంచడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు చెప్పినట్టు నేను ఊరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి దేశ ప్రధాని పిలిపించుకొని భూమి పూజ చేసేటప్పుడు కనీసం ఫార్మాలిటీ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిన సందర్భం లేదు. సరే, అది ఆయన ఇష్టం, ఆయన గత అక్కడ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గమనించిన తర్వాత రాష్ట్రంలో అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా రావడము, 2-3 సంవత్సరాలు టైం వేస్ట్ కావడము, ఆ తర్వాత మనకి ఇక్కడ నిధులు లేకపోవడము, మనం ఇక్కడ రాజధాని కట్టాలంటే విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే శక్తి మనకు లేకపోవడం, లేనప్పుడు ఇబ్బందులు పాలవుతుందనే ఉద్దేశంలో భాగంగా పెద్ద పెద్ద సిటీలు ఏమన్నా ఉన్న ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో మనం డెవలప్ చేస్తే అది ఆటోమేటిక్ గా సింపుల్ గా డెవలప్ చేసినా పెద్దగా ఆదాయ వనరులు వచ్చాయి, అది రాష్ట్రానికి పనికొస్తుందనే ఉద్దేశంలో భాగంతో పాటు మళ్ళీ భవిష్యత్తులో కూడా రాష్ట్ర విభజన జరగకూడదనే ఉద్దేశంలో భాగంగా ఇక్కడ రాయలసీమ, అక్కడ ఆంధ్ర, ఇక్కడ ఇటు రకరకాల విభజనకు మళ్ళీ పునాదులు పడకూడదనే ఉద్దేశంలో భాగంగా 3 రాజధానులు అన్నమాట వాస్తవం. తర్వాత ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు జరిగేది కాదు, పోయేది కాదు అనే ఉద్దేశంలో భాగంగా మావిగన్ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. మావిగన్ బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని భరించలేక 29 గ్రామాల పరిధిలోనే దాదాపు 22 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా దాదాపు ఇప్పుడు 50,000 ఎకరాలు అటు ఇటు అంతా సేకరించి ఇంకొక 50,000 ఎకరాలు సేకరించి పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులు అందరూ కలిసి దాదాపు 25,000 ఎకరాల్లో వీళ్ళ భూసేకరణ వీళ్ళు చేసుకున్న సందర్భం ఉంది. వీళ్ళ భూమి డెవలప్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి రాజధాని
తో వీళ్ళు అక్కడ డెవలప్ అయితే వీళ్ళు కూడా బాగా డెవలప్ కావచ్చు, వీళ్ళు శాశ్వతంగా డెవలప్ కావచ్చు, వీళ్ళ పార్టీలు వీళ్ళు శాశ్వతంగా బాగా ధనికులుగా ఉండొచ్చు అనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర ప్రజలు మొత్తం సొమ్మంతా తీసుకుపోయి ఆ 29 గ్రామాల్లోనే పెడితే ఇది 50 ఏళ్ళకు కూడా రాజధాని పూర్తి కాదయ్యా చంద్రబాబు. ఈ మావిగన్ అనేది అయితే దాదాపు 110 కిలోమీటర్లు 40,000 మంది 40 లక్షల మంది పైన జనాభా ఉన్నారు. ఈ జనాభా ఉన్న ప్రాంతంలో 110 కిలోమీటర్లు హైవే ఉంది. ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ మన ప్రధాన టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా టీడీపీ వాళ్ళు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అంటే ఇష్టం లేదు, ఆయన వల్ల రాజధాని ఆగిపోతూ వస్తుంది, మధ్యలో 3 రాజధానులు స్టాండ్ ఆయన తీసుకోబట్టే ఇప్పుడు అమరావతి ఇంత లేట్ అయింది, లేకపోతే ఈ పాటికి మనకు ఒక రాజధాని ఉండేది కదా అని చెప్తున్నారు. సో దాని గురించి చెప్పండి మీరు. దానికి జగన్మోహన్ రెడ్డి కారణం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి, 2 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఏం ఘనకార్యాలు చేసినారో చెప్పమనండి. తాత్కాలిక భవనాలను కట్టి పెడితే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటే ఆ హాలే ఆడ నీళ్లు కారిపోతుంటే ఎక్కడ స్టాండర్డ్ అయినట్టు కట్టి పెట్టారు. 50 ఏళ్ళైనా ఆ రాజధాని అక్కడ ఉన్నటువంటి రాజధాని పూర్తి కాదు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిందే తప్ప అది పూర్తి కాదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని తొందరలో ఇది పూర్తి అవుతుంది. కొంత డబ్బు దాంట్లో వాళ్ళు పెట్టే ఖర్చులో కనీసం 10% ఖర్చు పెడితే తొందరగా మనకు మెయిన్ బిల్డింగ్లుగా అక్కడ నుండి ఇక్కడి వరకు గుంటూరు నుండి మచిలీపట్నం వరకు కడితే రాజధాని లాగా ఉంటుంది. పెద్ద సిటీలు కలుస్తాయి. ఇట్లా పెద్ద సిటీ కలిసినప్పుడే మనకు రాజధాని చూసుకోవడానికి చెప్పుకోవడానికి బాగుంటుంది. కేవలం 29 గ్రామాల్లో పెట్టి 1,00,000 జనాభా ఉన్న చోట ఆడ తీసుకుపోయి పెడితే ఎప్పుడు రాజధాని అవుతుంది? జనాభా లేని చోట రాజధాని ఎప్పుడు డెవలప్ అవుతుంది? అది మన కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల జనాలు ఉన్నారు కాబట్టి హైటెక్ సిటీ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ 29 గ్రామాల్లో ఇక్కడ జనాలు లేరు కాబట్టి ఇది డెవలప్ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది వద్దని చెప్తున్నారు. 40 లక్షలు పైబడి జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని 110 కిలోమీటర్లు ఉన్నటువంటి హైవేని అనే మనకు కావాల్సినటువంటి సదుపాయాలు రైల్వే కానీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు కానీ అనేక రకాలుగా మనకు ఎయిర్పోర్ట్లతో పాటు అన్ని ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టేసి మనం ఏదో 29 గ్రామాలకు సంబంధించి ఆ ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకొని మీరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములని కొని మీరు మాత్రమే బాగుండాలనే దానికి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలంటే చూస్తూ ఊరుకుండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆలోచిస్తున్నారు జనం లేని చోట రాజధాని కడితే జనం లేని చోట కొన్ని వేల కోట్లు పోగేసినా మరో 50 ఏళ్ళైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి ఇలానే రాజధాని లేకుండా పోతుంది అంటున్నారు. మనతో పాటు టీడీపీ ఆశా బిందు గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే వైసీపీలు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే జనం లేని చోట రాజధాని కోసం 1,00,000 కోట్లు తగలేయటం వల్ల ఏం ఉపయోగం? జనం ఉన్న మావిగన్ ప్రాంతంలో అయితే దాదాపుగా రాజధాని నిర్మాణంగా అయ్యే ఖర్చులో ఒక 10-15% ఖర్చులో పూర్తి అయిపోద్ది. దట్టు ఆల్రెడీ 40 లక్షల జనాభా అక్కడ ఉంటారు కాబట్టి ఇదంతా చాలా స్పీడ్గా అయిపోద్ది. ఒక 2-3 ఇయర్స్ లోపే రాజధాని అందుబాటులోకి వచ్చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ని ప్రతిపాదించారు. అమరావతికి ఏం వ్యతిరేకం కాదు, ఆయన రాజధానికి ఏం వ్యతిరేకం కాదు. కేవలం అమరావతిలో అన్ని వేల కోట్లు డబ్బులు పెడతాం వల్ల అదంతా రాష్ట్రానికి పెనువారం తప్ప ఎటువంటి ఉపయోగం లేదనే అంశంతో ఆయన మావిగన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో మీరేమంటారు? అంటే అమరావతిలో నిజంగానే గత 5 సంవత్సరాలు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎంత, ఏం జరుగుతుంది, ఎన్ని వేల కోట్లు ఖర్చు అని ఇంకెన్ని లక్షల కోట్లు పెడితే అమరావతి పూర్తవుతుంది? సార్, మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం సార్. అసలు ఈ రోజుకి ఒక గొడ్డలి పార్టీకి ప్రజా వ్యతిరేక పాలనకి ఈ రోజుకి 2 ఏళ్ళు అయిందనమాట అంతమయ్యి. అది మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇంకొకటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సలహాలు ప్రజలు గాని కూటమి నాయకులు గాని ప్రభుత్వం గాని తీసుకోవాల్సిన అవసరం అయితే లేనే లేదు. అందుకే ఆయన ప్రతిపక్షం లేకుండా చేశారు. ప్రజలు ఎవరు అడిగారు ఆయన్ని? ఆయన సలహాలు ఎవరు అడిగారండి? కాదు, ఆయన సంవత్సరానికి ఒకసారి లండన్ వెళ్తారు, మందులు వేసుకుంటారు, కొత్తగా ఏదో ఒక రాజధాని ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు, మాట్లాడుతుంటారు. అసలు ఆయన ఎవరు అడిగారండి? ఆయనకి సలహా ఎవరన్నా అడిగారా? నిజంగా ఆయనకి ఆ సమర్థత ఉంటే కనీస ప్రతిపక్ష హోదా అన్న ఇచ్చేవాళ్ళు ప్రజలు. ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోగా 151 నుంచి 11కి దించారంటే ప్రతిపక్ష హోదా ఇవన్నీ ముగిసిపోయిన అంశాలు. ఇప్పుడు మన అంశం దాని గురించి కాదు. నో 5 ఏళ్లు పరిపాలన చేస్తే 5 ఏళ్లలో ఒక్క ఇటుక పేర్చలేని ఆయన కనీసం అమరావతికి గాని ఏ 3 రాజధానులను చెప్పుకుంటున్నారో, ఒక కర్నూలుకి గాని వైజాగ్ గాని లేకపోతే అమరావతి అంటున్నా ఈ 3 రాజధానులకు ఒక ఇటుక పేర్చలేని వ్యక్తి 5 ఏళ్లలో మళ్ళీ ఇప్పుడు వచ్చి సలహాలు ఇస్తే ఎవడండి తీసుకునేది?
అదే అమరావతిలో ఆ నియోజకవర్గాల్లో ఒక్క వైసీపీ పార్టీ అయినా గెలిచింది, ఒక వైసీపీ అయినా గెలిచాడా అసెంబ్లీలో? లేదు కదా. అక్కడ మ్యాండేట్ అర్థమవుతుంది మనకు. ఆయనకి ఒక రాజధాని అన్నా, ఒక రాష్ట్రం అన్నా, యువతన్నా, ఏమని ఉపాధి కల్పించాలన్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అన్నా ఏ మాత్రం కేర్ లేదు ఆయనకి, ఏ మాత్రం దృష్టి లేదు, ఏ మాత్రం బాధ్యత లేదు. కాబట్టే ఆయన్ని 11కి దించారు. ఆయన అసమర్థుడు, చేత కానివాడు. ఆయన ఒకటే మాట చెప్తాడు, క్లియర్ గా ఓపెన్ గానే చెప్తాడండి. ఆయన మన మీద కాదు, నేను నొక్కుతాను, అదే నా పని, మీరు పని చేయండి అంటాడు. ఎవరైనా కనీసం వాళ్ళు చెప్తే అన్న సలహాలు తీసుకునే వాళ్ళంటే అటు ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు. బూతులు తిడితే ఆయన ముసి నవ్వులు నవ్వుతాడు. ఇప్పుడు ఆయన ఎవరు అడిగారండి? తక్కువలో అయిపోతుందంటే ప్రజలు అడిగే క్వశ్చన్, మరి 5 ఏళ్ళు నువ్వేం చేశావు? ఆ 5 ఏళ్లలో ఈ ఆలోచన ఏమైంది? ఖాళీగానే కూర్చున్నావు కదా, ఏ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాలేదు కదా, ఉన్న 1-2 ఇన్వెస్ట్మెంట్స్ కూడా తరిమేసావు కదా, ఏ ఒక్క ఇటుక పేర్చలేదు కదా, ఒక రాజధాని కోసం ఏ ప్రయత్నం చేయలేదు, ఏ ప్రత్యేక హోదాని చెప్పుకొని వచ్చి నువ్వు అధికారంలోకి వచ్చావో ఆ ప్రత్యేక హోదా నుంచి ఒక్కసారి కూడా మాట్లాడిన పోషణ పోలేదు. మరి ఈయన వచ్చి మాట్లాడితే ప్రజలు ఎందుకండి ఇంక నమ్ముతారు? ఆయనకు చేత కాదనే కదా 11కి దించారు. ఆయన ఏ రాజధాని కట్టే ఇది లేదనే కదా 11కి దించారు. ఆయన చేసిన ఒకే ఒక పని ఏదైనా ఒకటి కంప్లీట్ చేయగలిగారు గత 5 ఏళ్లలో ఆయన ప్రభుత్వంలో ఉండగా అంటే ఒక్క ఋషికొండ ప్యాలెస్ మాత్రమే. బిందు గారు ఒక్క నిమిషం మీరు చెప్తున్నారు ఇందాక నుంచి. మరి ఏదైతే మీరు అమరావతి ప్రతిపాదించారో 2014 అమరావతి ప్రతిపాదించారు, 2019లో మీకు వచ్చిన సీట్లన్నీ, 2019లో అమరావతి రీజియన్లో టీడీపీ గెలుచుకున్న సీట్లన్నీ? కరెక్ట్, నేను ఒప్పుకుంటా. కానీ ఆయన ఏం చెప్పొచ్చాడు చెప్పండి? అంటే మీరు ఇందా నుంచి చెప్తారు కదా, దానికి కూడా సమాధానం చెప్పాలి. ఆయన ఒకటి సార్, మేము అమరావతి స్టాండ్ తీసుకునే ఉన్నామా? మేము ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునే వస్తున్నామా? మేమేమైనా అబద్ధాలు చెప్పామా? లేదు కదా. ఆయన ఏమి ప్రజలందరూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, బాబు గారు ఉపాధి కల్పిస్తున్నారు, ఒక రాజధాని కంప్లీట్ అవబోతుంది. ఆల్మోస్ట్ పోలవరం 70% కంప్లీట్ అయింది, అమరావతి 70% కంప్లీట్ అయింది. ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి కడుపు నిండింది ప్రజలకి. ట్రయల్ చేసే సమయం అన్నమాట. ఏదో అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, కనీసం ప్రయత్నిద్దాం, ఏమన్నా ఆయన ఏమన్నా కొత్తగా ఏమన్నా పొడి చేస్తాడేమో, ప్రజల కోసం ఏమో కొత్తగా తీసుకొస్తాడేమో. ప్రతి జనవరికి అంతా ఒక క్యాలెండర్ తీసుకొస్తాం, జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామన్నారు, లేకపోతే ఉద్యోగుల కోసం ఏదైతే చేస్తామన్నారు, ఏ ఒకటైనా చేయగలిగారో చెప్పండి. ఆయన ఆ హామీలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తారనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారు. అటు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఏదైనా చేశారు కదా, ఈయన కూడా యువకుడు కదా, ఇంకా ఎంత బాగా చేస్తాడు. ఒక్కసారి కూడా ఆయన అధికారంలో మనం చూడలేము. ఆయన ఏమైనా కొత్తగా ఆలోచించి ఏం తీసుకొస్తాడని చూద్దామని ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు 151. ఇచ్చినప్పుడు ఆయన దానికి తగ్గట్టు పని చేయలేదు కదా. అందుకే ఒక 6 నెలలను ఆయన పద్ధతి ఏంటో తెలిసిపోయింది. ఆయన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో అర్థమైపోయింది. ప్రజలు ఏ క్వశ్చన్ చేసి లోపలికి వచ్చి లోపలేసేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళని గుండు కొట్టించడాలు, చేయడాలు, ఒక మాస్క్ అడిగితే బిందు గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మోహన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే 70% రాజధాని కంప్లీట్ అయిపోయింది, ఏది చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కాలంలో 70% అమరావతి కంప్లీట్ అయిపోయింది, 70% పోలవరం కంప్లీట్ అయిపోయింది, విపరీతమైన పెట్టుబడులు వచ్చేసే రాష్ట్రానికి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు ఆమె ఒక మాట అన్న గొడ్డల పార్టీ అని. అది గొడ్డల పార్టీ కాదండి, ప్రజా పార్టీ ఒకటి, మీది గుంట నక్కల పార్టీ. ఎందుకంటే ఈ గుంట నక్కల పార్టీ అని కూడా ఎందుకు అంటున్నానంటే, వైస్రాయ్ హోటల్లో పుట్టింది గుంట నక్కల పార్టీ. అక్కడంతా ఈ గుంట నక్కలన్నీ చేరి ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కారు. మీరు తల్లికి చెల్లిని పొడిచింది జగన్మోహన్ రెడ్డి, తల్లిని చెల్లిని వాడుకొని పొడిచింది ఊరు తల్లి ఎందుకంటే ఇంట్లో విషయాలు ఒక్క
నిమిషం విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మన టాపిక్ ఫ్యామిలీస్ గురించి కాదు, పార్టీల గురించి కాదు, రాజధాని గురించి మాట్లాడుకుందాం మనం. విజయభాస్కర్ రెడ్డి గారు రాజధాని అంశం గురించి మాట్లాడుకుందాం, మిగతా అంశాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు, టాపిక్ కాదు, రాజధాని గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు ఆమె ఏమండి, ఆమె అన్నది కాబట్టి రైట్ మీరు రాజధాని గురించి మాట్లాడండి సార్. 76 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి రోగం ఉన్నటువంటి చంద్రబాబు ఏం మాత్రం తెలుసుకుంటాడు కదా? రైట్ టాపిక్ రండి సార్, టాపిక్ రండి. వేణుగోపాల్ గారు అది కరెక్టే, మీరు చెప్పేది మీకు కూడా మేము సమాధానం చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు అది పరిస్థితి కాదు. రైట్ రాజధాని గురించి మాట్లాడదాం. టాపిక్ రండి. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు టాపిక్ రండి. మాట్లాడింది వేణు మర్చిపోతే ఆమె ఏమంటుంది? గొడ్డలి పట్టండి. ఇప్పుడు మేము ఒక్క నిమిషం అండి మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పు. అరే వేణు మాట్లాడేప్పుడు తెలుసా సుప్రియకి ఏం చేసినా చెప్పు. ఒక్క నిమిషం అండి మోహన్ రెడ్డి గారు, మన చర్చ అనవసరంగా పక్కదారి పడుతుంది. ఒక్క నిమిషం కొంచెం ఆగండి, మాట్లాడివ్వండి విజయభాస్కర్ రెడ్డి గారు. వాళ్ళు మాట్లాడింది ఏంది? రైట్ మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. మీరు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. టాపిక్ డైవర్ట్ అవుతుంది, మన అనవసరంగా టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. విజయభాస్కర్ రెడ్డి గారు టాపిక్ మాట్లాడదాం, చెప్పండి. సాయి గారు నేను తమకు కొన్ని ఫోటోలు పంపించాను. అవును, అన్ని గుంతలు నీళ్లు, ఏమంటే అన్ని గుంతలు నీళ్లు, ఎక్కడ ఒక బిల్డింగ్ ఫౌండేషన్ స్థాయి కూడా రాలా. పైగా ఈ గుంతలు, ఈ నీళ్లు, ఈ తవ్వకాలు, పై అన్ని అరటి తోటలు, జామ తోటలు, సపోటా తోటలు ఉన్నటువంటి ఆ చెట్లు కూడా మీకు పంపించానని చూడండి. ఏమండి అంత సారవంతమైన భూమిలో వీళ్ళు గుంతలు తవ్వుతుంటే నీళ్లు వస్తున్నాయి. వీళ్ళు ఎప్పుడు కట్టాలా? ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలా? 30 అడుగుల లోతు అవ్వాలా? 30 అడుగుల లోతు నుంచి పునాది వేయాలంటే అంటే భూమి లెవెల్లోనే 3 స్టేట్లు వస్తాయా? ఏమంటే చెప్పండి, అసలు ఇది కట్టే పరిస్థితేనా? అసలు కట్టగలుగుతారా? రమ్మనండి, నేను ఇక్కడ మాకు 30 కిలోమీటర్లు, మీరు ఎవరైనా దాన్ని చూపిస్తా. లేదు మీకు ఫోటోలు పెట్టాను. నిన్న కాక మొన్న నేను హైకోర్టుకు పోతా ఫోటోలు తీశాను. హైకోర్టులో పోయిన హైకోర్టుకు పోతా ఫోటోలు తీశానండి. ఆ ఫోటోల్లో చూపించండి. ఖచ్చితంగా ఎక్కడన్నా ఒక్క బిల్డింగ్ భూమిపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడా లేదు. పైగా మట్టి కుప్పలు, నీళ్లు, గుంతలు అవ్వటం, 5 అడిగితే 2 ఆలోచనే లేదు. ఇంక ఇది కట్టేది ఎక్కడండి? దానికే 47,000 కోట్లు వచ్చారు ఇప్పుడు ఈ 2 ఏళ్లలో. ఈ 2 సంవత్సరాల్లో సరే మా సంగతి వదిలిపెట్టండి. మేము 5 ఏళ్ళు ఏం చేసామో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. కాబట్టే మాకు 40% ఓటింగ్ ఉంది. దాని గురించి ఓడిపోవడం గెలవడం అనేది దైవాధీనం ప్రజల చేతుల్లో ఉంది. మేము దానికి కూడా కాదనం. కానీ వీళ్ళు చేసే కుళ్ళు కుట్రలు అంతా అమరావతిలో క్లియర్ గా ఉంటుంది. 47,000 కోట్లు ఇప్పుడు 47,000 కోట్లు ఇప్పుడు దానికి పెట్టుబడి పెడతారు. టెండర్లు పిలిచారు. రమ్మని నేను లెక్కతో సార్ చూపిస్తా, ఆధారాలతో రుజువు చేస్తా. రైట్ అండి. మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సిగ్నల్ కొంచెం ప్రాబ్లం వస్తుంది మీ దగ్గర. వేణుగోపాల్ గారు మీరు చెప్పండి. ఇందాక నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్తున్నట్టు మొత్తం భూమిపైకి వచ్చిన బిల్డింగ్ ఒక్కటి లేదు. గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 7 సంవత్సరాలు, ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలు దాదాపు ఇప్పటి వరకు 40,000 కోట్లు ఈ రాజధాని కోసం ఖర్చు పెట్టారు. మొత్తం నీళ్లు, పంటలు, పొలాలు తప్ప ఏమీ లేదు దీనికి అని చెప్తున్నారు. మీరేమో రాజధాని మేము శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఏమంటారు దాని గురించి మీరు? అదే నేను చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారికి 2014 నుంచి 2019 వరకు కనపడలేదు గుంతలు, పల్లాలు, చెరువులు ఇవి. ఆ రోజే ఈ గుడ్డి గుర్రానికి ఆయన పన్ను తోముతా ఉన్నాడా? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, బలం ఉన్నింది. ఆ రోజు వ్యతిరేకించవచ్చు, అసెంబ్లీలో ఆపుండొచ్చు, కోర్టులకు పోయిండొచ్చు. ఆయన శక్తివంతంగా పనిచేసి దాన్ని ఆపుండొచ్చు కదా. ఆ రోజు ఎందుకు సమర్థించాడు? ఈ రోజు అవినీతి అంటాడు, ఆడు గుంతలు పల్లాలంటాడు, మళ్ళీ మావిగన్ అంటాడు. అప్పుడు ఏదైతే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు వస్తే అప్పుడు అమరావతి ఆ ప్రాంతం రాదా? ఈరోజు విజయవాడకి గుంటూరు మధ్యలో అమరావతి ఉంది. ఈరోజు గుంటూరుకి మచిలీపట్నానికి 104 కిలోమీటర్లు కలిపితే అప్పుడు ఈ ఏరియా రాదా?
ఆయన అంటే చెప్పింది ఏమి కూడా అదే కదండి. రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, రాష్ట్ర ప్రజలు మరి నన్ను 29 గ్రామాలు ఎందుకు వ్యతిరేకించారు, కడుతున్నారు? రాష్ట్ర ప్రజలు నాకు ఓటు వేయలేదు, జగన్మోహన్ నేను రాష్ట్ర 29 ప్రజలకు గ్రామాలు అధికారం ఎందుకు ఇవ్వలేదు. కడుతున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే ఒక విధంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ఒక ప్రయత్నం తప్ప ఓకే ఆ ఎందుకంటే రోజు ఇవన్నీ సమస్యలు కనపడలేదా? ఈ రోజు చెప్తున్నాడు. మీరు ఆ రోజు ఎవరు సపోర్ట్ రైట్, చేశాడు. రైట్, రైట్. మీరు ఎవరు ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేశాడు? ఇదేం చిల్లర వ్యవహారమా? అదే ఒక అమరావతి చిన్నది నిర్ణయాన్ని రాష్ట్రానికి మాట్లాడుతున్నారు. తీసుకుని వచ్చినప్పుడు 5 కోట్ల మంది ప్రజలకి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? ఓకే ఆ రోజు ఎందుకు సమర్థించాడు? ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేశాడు? మీరు ఇప్పుడు ఒక ఈ సంవత్సరం రోజు ఒక మాట మాట్లాడుతుంటే ఇదేమన్నా గారు ఈ 2 నాలుగు ఏళ్ళు కోట్ల ఏం మంది గుడి సమస్య గద్దలు పళ్ళు ఇది. తొక్కుతారు ఇప్పుడు అడగండి. 2 ఏళ్ళు అయితే గుడి గద్దలు తొక్కుతున్నారా? నాలుగు కోట్ల మధ్యలో ఉండే సమస్య ఇది. ఈ రోజు మీరు ఏం ప్రతిపక్ష చేస్తున్నారు నాయకుడు ఆ ఇప్పుడు? రోజు అడ్డగిచ్చి ఉండాలి. ఓకే ఆ రోజు నీకు 20 సీట్లు ఇచ్చున్నారు కదా, ఆ రోజు నీకు సమర్థించావు. ఓకే ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? రైట్ మూడు రాజధానులు అంటావు, మావిగన్ అంటావు, అసలు రాజధాని అవసరం లేదంటావు. సార్ ప్రసాద్ గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడ వేణుగోపాల్ గారు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే మరి అప్పుడు తెలీదా జగన్మోహన్ రెడ్డికి ఇదంతా? అప్పుడు ఏం చేశారు ఆయన? ఆ తర్వాత ఎందుకు ఆయన 3 రాజధానుల స్టాండ్ తీసుకున్నారు? ఇప్పుడు మావిగన్ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్లో ఏదైతే అసెంబ్లీలో దాని గురించి అమరావతి గురించి పెట్టినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసిన ఆయన తర్వాత ఎందుకు స్టాండ్ మార్చారు? సో ఆయన వల్లే అసలు ఈ రాజధాని లేట్ అయిపోయింది ఏపీకి అనేది ప్రధానంగా వేణుగోపాల్ గారు చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు రాజధాని అన్నది నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న దగ్గర ఒక సెక్రటరియట్, ఇందాక మళ్ళీ చెప్తున్నాను మొదటి నుంచి, ఒక సెక్రటరియట్, ఒక అసెంబ్లీ అండ్ ఒక హైకోర్టు భవనం ఓకే కట్టారు. కట్టినవి టెంపరీ బిల్డింగ్ అని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మా వేణుగోపాల్ గారు ఎక్కడ ఉన్నారు? అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పుడు టెంపరీ బిల్డింగ్లను డిక్లేర్ చేయడం కాదు కదా కాన్సెప్ట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సక్రమంగా ఉపయోగించారా లేదా అన్నది కాదు కదా, యాజ్ పర్ యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చిన అప్రహెన్షన్ ఏంటి? డెవలప్మెంట్ అంటున్నారు. మీరు కావాలంటే అమరావతి ఉద్యమాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి ప్యానల్ సభ్యులు. అమరావతిలో రాజధానికి 3 బిల్లులు పెట్టినప్పుడు వాళ్ళు చేసిన ఉద్యమం, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు, 3 రాజధానుల బిల్లు అసెంబ్లీగా విరమించుకున్న తర్వాత వాళ్ళకి ఆ అప్రహెన్షన్ లేదు. అమరావతి డెవలప్ చేయండి అని మొదలెట్టారు వాళ్ళు. ఓకే మీరు జాగ్రత్తగా గమనించండి క్రిటికాలిటీని. అంటే ప్రభుత్వ పరంగా ఏం చేయాలో చేశారు, ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి ఇందాక మా మోహన్ రెడ్డి అని చెప్పిండు, వేణుగోపాల్ గారికి కూడా తెలుసు కరోనా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అమరావతి రాజధాని నారాయణ గారి కళల సౌధం కడతానని కాన్సెప్ట్ చేస్తే పరిగెట్టిస్తారు ఊర్లో, ఎందుకంటే అప్పుడున్న క్రైసిస్. రెండోది, ఇప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఎవరికి బీజేపీ మాట్లాడడానికి దమ్ము ఉండదు, ఎవరు డిబేట్లకు వస్తారు. కానీ ఇవాళ మీకు ఇదే వరల్డ్ బ్యాంకు రిఫ్యూజ్ చేసింది. ఇదే నారాయణ గారు ఆయన మాటలు వినండి, ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఇది నీళ్లతో నిండిపోతుంది కాబట్టి వరల్డ్ బ్యాంక్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అన్నారు. ఇవాళ పూచీకత్తు కేంద్ర ప్రభుత్వం కాబట్టి అప్పు ఇస్తున్నారు. అప్పు ఎందుకు తీసుకొస్తున్నారు? గ్రాంట్ ఇవ్వట్లేదు కాబట్టి. ఇది మాట్లాడదాం. ఇప్పుడు శాశ్వత భవనాలు యాజ్ ఫర్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ తెలుగుదేశం అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి లేడు. అది అభివృద్ధి అంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు సచివాలయం ఈ విధంగా కట్టారండి, ఈ ఫంక్షనింగ్లు ఏమైనా ఆగాయా? ఎక్కడెక్కడో వేరియస్ ప్రావిన్సెస్లో పెట్టారు, తెలంగాణలో పనులు నడుస్తూనే ఉన్నాయి. అయినా సరే సెక్రటరియట్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని అక్కడ లోపలికి వచ్చాయి. ఇది ఎందుకు గమనించరు? సో ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏం పనులు చేయాలన్నది ఒక ప్రియాంబుల్ ఉంటుంది. ఇప్పుడు వైజాగ్లో డెక్ బిల్డింగ్ కట్టాడు, ఎందుకు కట్టాడు ఆయన? ఇవాళ రైల్వే జోన్ అక్కడ ఉంది, దాంట్లో జార్జియా యూనివర్సిటీ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఉన్నాడు. ఇది ఒక ప్రభుత్వం ఒక కాన్సెప్ట్. ఇప్పుడు హోడా మైత్రివనం కట్టారు ఇక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో. ఐటీ రంగం రాకమునుపు హోడా మైత్రివనం ఇస్ బేసిక్ హబ్ ఫర్ అస్. ఆ తర్వాత హైటెక్ సిటీ వచ్చింది, తర్వాత ఎస్టీపీ అక్కడికి మూవ్ అయింది, ఎస్టీపీ హెస్ బికమ్ SEZ. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రభుత్వం ఇప్పుడు మనకి జీతం ఫస్ట్ ఎంప్లాయీ అవగానే మీరు కారు కొనేసుకుంటారా? ఒక 6 నెలలు సంవత్సరం పాటు సస్టైన్ అయిన తర్వాత 2 వీలర్కి లోన్ పెట్టుకోవడం, లేదంటే ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 4 డబ్బులు వెనకేసి అప్పుడు ఇల్లు కొనడం కాన్సెప్ట్ ఉంటుంది. ముందు సెటిల్ అవ్వాలి కదా. ఇవాళ సెటిల్నెస్ అన్న దగ్గర కేంద్ర ప్రభుత్వం వెన్ను చూపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని విషయంలో ఇచ్చారా లేదా అన్న దగ్గర ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే ముగిసిపోయిన అధ్యాయం చెప్పిన తర్వాత కదా ఆయన ధనం పోరాట దీక్షలు చేయడం మొదలెట్టాడు. అంటే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇవాళ చక్కగా బీజేపీ సన్నిధానంలో చేత తీరడానికి ఎవడ అవకాశం వాడు తీసుకుంటున్నప్పుడు ఏం మాడతారు? ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎలా అంటే బయట నుంచి సపోర్ట్ ఇవ్వడానికి లోపల వెళ్ళి గోపెట్ల దూరడానికి అప్పుడు ఆనాటి ఆయనలో సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు గారు ఇలాంటి వాళ్ళు మంత్రులే కదా. ఈనాటి ఆయనలో రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని గారు ఇలాంటి వాళ్ళందరూ మంత్రులే కదా. ఎవరు సన్నిధానంలో చేత తీరుతున్నారు? తెలుగుదేశం అండ్ కూటమి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నాడు బయట నుంచి సపోర్ట్ ఇస్తున్నాడు 2014 నుంచి. ఇక్కడ కాంట్రడిక్షన్ స్టేట్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్తోనే సపోర్ట్ చేసుకుని ఉంది, ఇది సెక్యులర్ భావాలు. ఇప్పుడు బీజేపీ ఉంటాడు దేశం మొత్తం మీద ఆ ఇచ్చిన ఎర్క్లెన్ టాస్క్ ఎక్కడ పడితే అక్కడ ముస్లిం ఓటు బ్యాంకులు ఉన్న దగ్గర నిలబడుతున్నాడు లేదా? చెప్పండి, ఎంఐఎం స్టాండ్ మాట్లాడదాం. ఏ
బీజేపీతో ఎలా ర్యాలీ అవుతున్నారని ఎవరిని అడగమని చూద్దాం. స్టేట్ గవర్నమెంట్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకుని పనిచేయకపోతే కుదరదు. మనమే తమిళనాడు తరహా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకి వచ్చి మా రాష్ట్ర ప్రావిజన్స్ ఇవ్వండి అని కూర్చునే నేపథ్యాలు మనకు లేవు. ఇక్కడ అది ఉంటే నేను మాడొచ్చు. ఇవాళ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి కట్టాడా కట్టలేదంటే ఈ 2 సంవత్సరాలు అయింది. ఆ అమరావతి రైతులు వెళ్ళి చంద్రబాబు గారిని అడిగిన తర్వాతే కదా ప్రధానమంత్రి గారి ప్రపోజల్, తర్వాత వాళ్ళు మళ్ళీ రీడైరెక్ట్ చేసి అసెంబ్లీ తీర్మానం పంపించండి అని. అంటే ఎవరు తప్పు లేకుండా తప్పించుకున్నారు. చాలా స్మార్ట్ మూవ్ బీజేపీ చేసింది అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్. ఇవాళ ఉన్న ప్రాంతీయ పార్టీలందరినీ పణంగా పెట్టి అది మన సార్వభౌమత్వం. అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడు? ఇప్పుడు సార్వభౌమత్వం జ్ఞాపకం రాలేదా? ఇది మాడాలి కదా. ఈ క్రైసిస్ని వదిలేసి ఇవాళ వీళ్ళకి స్మార్టెస్ట్ కన్వీనియన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల రాజధాని ఆగిపోయిందని. రాజధాని ఆగిపోయిందంటే ఆయన 3 రాజధానుల బిల్లు విరమించుకున్నాడని విషయం ఎందుకు మాట్లాడారు? అయితే ఇక్కడ ఒక చిన్న అంశం. దీంతో పాటుగా ఇందాక ఆశా బిందు గారు మాట్లాడుతూ 70% పోలవరం పూర్తి అయిపోయింది, 70% రాజధాని పూర్తి అయిపోయింది, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినాయి 2014 నుంచి 19 కాలంలో. కానీ 19 నుంచి 24 మధ్య కాలంలో అమరావతిలో కిటికీ బేర్చలేదు, పోలవరంలో కిటికీ బేర్చలేదు, పెట్టుబడులు అని వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాడాలంటే నా దగ్గర ఉపోద్ఘాతాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు ఉద్యోగ కల్పన అన్న దగ్గర నేను కాదు, గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో 44 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయని స్టాటిస్టిక్స్ ఇచ్చారు. కాంటాక్ట్ చేయమని చూద్దాం. పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చారో చదువుతాను ఇప్పుడు ఓపుకుందంటే. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పోలవరం 70% క్లెయిమ్ చేసుకున్నారు. మీరు సినిమాలో చూడండి, ఒక పాట సినిమా అంతా ఎత్తుకుపోయినా సరే ఒక చిన్న దాన్ని పెపే సాంగ్ ఒకటి పెట్టినట్టు జయం జయం చంద్ర అన్న పాట మాత్రం విన్నట్టుకుంది మా బిందమ్మ. యాక్చువల్గా 72% కంప్లీట్ అయినా సరే డయాఫ్రమ్ వాల్ సభకు నమస్కారం. స్పిల్వే అంటే నదీ పరివాహ ప్రాంతాన్ని దాని ప్రవర్తనా తీరుని మళ్లించి మీరు కట్టిన ఈ స్పిల్వే తర్వాత కట్టే డయాఫ్రమ్ వాల్ ఇట్లన్నిటి తర్వాత ఇవాళ డయాఫ్రమ్ వాల్ రెక్టిఫికేషన్ కదా కేంద్ర ప్రభుత్వం నిధులతో కోఆర్డినేషన్ చేసుకుని చేస్తున్నారు అందరూ. సో ఇప్పుడు 72% కాంక్రీట్లు వేసేసి గిన్నీస్ రికార్డులు కాదు కదా, కింద దొలుచుకుపోయింది మొత్తం. అప్పుడు వచ్చిన ఫ్లడ్స్ ఎలాంటి ఫ్లడ్స్ వచ్చాయి. సో ఇప్పుడు అమరావతి 70% క్లెయిమ్. నేనైతే ఆవిడ ఇంకా తక్కువ చెప్పింది, నేను 100% చెప్తున్నాను. 100% కంప్లీట్ అయిపోయింది నా ప్రాస్పెక్టివ్లో. ఏది సచివాలయం మళ్ళీ చెప్తున్నా, అసెంబ్లీ భవనం అండ్ హైకోర్టు భవనం ఫంక్షనింగ్ అవుతుంది కదా. వీళ్ళకు నారాయణ కళల చౌధం కోసం నాకు సంబంధం లే. నారాయణ కళలు తీర్చడానికి నేను సిద్ధంగా లేను. 47,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇది మాట్లాడమంటే ఇది తప్ప 100% కంప్లైంట్ అయింది కూడా క్లెయిమ్ చేసుకోకపోతే నేనేం చేయాలి? తాత్కాలిక భవనాలు వాళ్ళు నా కేంద్ర ప్రభుత్వం నేను కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టింది అది. నాకు అదే 10,000. ఓకే రైట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. బిందు గారు, ఆశా బిందు గారు మీరు చెప్పండి. అంటే అవునండి పరిశ్రమల గురించి మాట్లాడారు. లిస్ట్ ఉంది, పరిశ్రమల లిస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏషియాలో హైయెస్ట్ ఏసీ ప్రొడక్షన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. నేను చదివి వినిపిస్తాను ఎన్ని కంపెనీలో. మా తిరుపతి వేణుగోపాల్ గారు ఖచ్చితంగా తెలిసింది, తిరుపతి వాసి అయినా. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బిఈఎల్, రాడ్ స్టాండ్, బ్లూ స్టార్, ఇది ఏసీలు, డైకన్ ఏసీ, డెక్సన్, హెచ్సిఎల్, మునోత్, టీసీఎల్, టెక్ మహేంద్ర, బిఎస్డబ్ల్యూ, ఇవన్నీ ఏంటంటే సార్ ఏదో పునాదురాలు కాదు, ఫంక్షనింగ్ ఉన్నాయి. ఇంకా నేను చెప్పాలంటే గ్రాసిమ్ అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆయనలో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేసి ఫంక్షనింగ్ లో ఉంది. ఒక్క నిమిషం సార్ మాట్లాడదాం. ఏవి కాకుండా దబాయించేస్తే నేను బిందు గారు మీరు చెప్పండి. బిందు గారు పరిశ్రమల లిస్ట్ చెప్తా అంటున్నారు, తర్వాత పోలవరంలో 72% పూర్తయిన ఏమేమి కొట్టుకుపోయినాయి అవన్నీ చెప్తున్నారు. ఏమంటారు మీరు వాటి గురించి? మ్యూట్లో ఉందమ్మా. ప్రజలు చూశారు, క్లారిటీ ఉంది ప్రజలకు అందరికి. 11 సీట్లు అంతేనా? ఎప్పుడు ప్రపంచం తిరగబెట్టేసారంటే మీకు 23 ఇచ్చారు. అమరావతి అన్నది ఎలక్షన్ కి లీడ్ కాలేదు. అమరావతికి లీడ్ అయితే మీరు విజయవాడ గుంటూరుకి వెళ్ళాలి కదా. అప్పుడు నొన్న గీశారు అక్కడ మీకు కూడా. అమరావతి కాన్సెప్ట్ కాదమ్మా, అక్కడ ప్రజలకి న్యాయం. పీపుల్స్ క్యాపిటల్ అని పెట్టినంత మాత్రం కాదు కదా, ప్రజలు లేని పీపుల్స్ క్యాపిటల్ పేరా అమరావతికి కూడా. ఇంతకు మా వేణుగోపాల్ అని బాగా చెప్పాడు, గుంటూరుకి అమరావతికి విజయవాడ మధ్యలో ఉందని. సార్ 60 కిలోమీటర్ల లూప్ లైన్లోకి వెళ్ళాలి. మీరు చెప్తున్న అమరావతి బౌద్ధ స్తూపం అది కాదు, వీళ్ళు పెట్టిన అమరావతి 60 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఒక నిమిషం మీరు చెప్పండి సార్, వేణుగోపాల్ గారు మీరు చెప్పండి. 2014 నుంచి 2019లో ఏదైతే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు తాత్కాలిక రాజధాని అన్నాడా, లేదా తాత్కాలికంగా సచివాలయము అసెంబ్లీ అన్నాడా? ఎవరు ఆ రోజు ఎందుకు తాత్కాలికం బిల్డింగ్ అదేంటండి? మీరు ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశం పెడితే మీరు భోజనం పెట్టిన తర్వాత నేను టెంపరీగా అవుట్ హౌస్ అండి ఇది పెద్దది 500 ఎకరాల్లో కడతానని చెప్తే ఏటమ్మాలి మేము.
ఆ రోజు 2014 నుంచి 2019లో అసెంబ్లీలో చర్చలు జరిగినప్పుడు తాత్కాలిక భవనాలు అన్నాడు, అసెంబ్లీని అదే విధంగా సెక్రటరియట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. రాజధానిలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టాండ్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? అంటే ఇక్కడ అన్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడాయన దబాయించకండి అట్టగాను. జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలిక భవనం అనలే, చంద్రబాబు నాయుడు గారు అన్నారు తాత్కాలిక భవనం అని. జగన్మోహన్ రెడ్డి కష్టపడి ఇచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం అండి మోహన్ రెడ్డి గారు, వాళ్ళని అన్పార్లమెంట్ ఓటు వాడారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రైట్, ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు ఇక్కడ ప్రధానంగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో ఏం జరిగింది కాదు, మీరు చెప్తున్నట్టు 19 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ చెప్తున్న పాయింట్స్ ఇక్కడ ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఏదైతే 70% రాజధాని అయిపోయిందన్నారు, 72% పోలవరం అయిపోయిందన్నారు, కొన్ని వేల కంపెనీలు వచ్చేసినారు, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినారు కదా, వాటి గురించి ఏం చెప్తున్నారు మీరు? విశ్లేషకులా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కండు వేసుకుంటాడా? ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ పూర్తి చేసిన పోలవరం 2019 నుంచి 2024 లోపల ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ పూర్తి అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ పూర్తి అవుతుంది అన్నప్పుడు ఏమన్నా కేఎస్ ప్రసాద్ గారు చూలు వినపడలేదా? పూర్తి చేశారు. ఏదో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసినట్టు మిగతా పార్టీ ఏదైతే పోలవరం న్యాయం పోలవరం ఏం తెచ్చి మాడుతున్నావు? పోలవరం కేంద్ర బహుళార్థ ప్రాజెక్టు, నీకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం ఏం సంబంధం? తెలిసి మాడుతున్నావు, తెలియకుండా మాడుతున్నావా? పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం చూడు, పోలవరం కట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. డబుల్ గేమ్ ఆడతండి. ఎవరు డబుల్ గేమ్? మీ ఆదాయాల కోసం మీరు పెట్టుకున్నారు. చెప్పండి మోహన్ గారు, కన్సిడర్ చేయండి మోహన్ గారు. ఇప్పుడు బిందు గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమీ చేయలేదని చెప్పినారు కదా. 50,000 ఇంటి పట్టాలు రాజధాని ప్రాంతంలో ఇస్తే రద్దు చేసింది వీళ్ళు, కోర్టుకు వెళ్ళింది వీళ్ళు. కోర్టుకు పోయిన తర్వాత ప్రతి చోట ఏ కార్యక్రమం చేయాలన్నా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కోర్టుకు పోయినది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు పథకాలు కాదండి, మీరేం చేశారని చెప్పండి సార్. రాజధాని కట్టారా, లేకపోతే ఉపాధి కల్పించారా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారా? వాటి గురించి మాట్లాడండి. సంక్షేమ పథకాలు అందరూ ఇస్తారు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి తీసుకురాలి, ఇళ్ల పట్టాలు కొత్తగా జగన్మోహన్ రెడ్డి పంచలేదు. మీరు రాజధాని కోసం ఏం చేశారో చెప్పండి సార్. మోహన్ గారు ఫస్ట్ మీరు రాజధాని కోసం ఏం చేశారో చెప్పండి. ఇళ్ల గురించి తర్వాత, ప్రజల గురించి ఇళ్ల గురించి తర్వాత. 20 సంవత్సరాలు దాదాపు రాజకీయాల్లో పదవులు అనుభవించారు చంద్రబాబు నాయుడు గారు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అంతకుముందు మంత్రిగా 20 సంవత్సరాల పైన అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ చేతకాక నవ్వుకుంటున్నారు ప్రజలు. వాడు కబడ్డీ అన్నోళ్లకు, ప్యాకెట్ అన్నోళ్లకు వాళ్ళకి పిలిచి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వీళ్ళు చేతకాక పరిపాలన చేసి జనమంతా నవ్వుకుంటుంటే వీళ్ళు వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తులు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఘనకార్యం చేసినట్టు గొప్పగా చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదండి. మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్స్ అన్ని వద్దు. 30,000 ఉద్యోగాలు ఏం మాట్లాడుతూ ఉండదా? మాట్లాడేది 60,000 మెడికల్ రైట్. ఒక్క నిమిషం అండి, బిందు గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి, కంక్లూడ్ చేయండి. విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేశారు, మీరు ఏం చేశారు? రాష్ట్రం నుంచే మాట్లాడదాం. ఉండండి. రాజధానికి వచ్చి ఏం మాట్లాడతారండి మీరు? అమరావతి రైతులంతా బయట కూర్చొని గత 5 ఏళ్ళు బయట కూర్చొని చెప్పండి విజయభాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి రైతులు కూర్చోనుంటే ఒక్కసారైనా బయటకు వచ్చి మాట్లాడారా?
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు ఏమని నిర్ణయించారా? రైట్ రైట్ ఒక్క నిమిషం అండి బిందు గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం దానికి క్లారిటీ ఇద్దామండి. దానికి చెప్పండి, clarity చెప్పండి. ఇద్దాం. ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి, ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఆయన ఏమంటున్నారు? ఆయన కాస్త ఆపరండి మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నాటకాలు ఆడుతున్నారు. రైట్ రైట్ ఒక్క నిమిషం కాదండి చెప్పండి. ప్రజలు ఆగమ్మ. అయితే ఎక్కడంటే ఏ ప్రజలండి నవ్వుతున్నారు? తాడేపల్లి కొంపలో ఉన్న 10 మనుషుల ఆ, 72 రూముల కోసం 3 లక్షల ఆ మనుషులు ఏడుస్తున్నారు. లేదా ఈ సోషల్ మీడియాలో బూతులు తిట్టి మనుషులు నవ్వుతున్నది. ఆ కొంపలో పడి ఏడుస్తున్నారు. రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి కొంపలో పడి ఏడుస్తున్నారు. అడిపోయి తెచ్చుకోపోయి. ఇలా మాట్లాడకండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం రైట్ 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 సో ఇది బిగ్ టాక్ లో ఇవాళ చర్చ. అంటే అమరావతి 12 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఈ రోజుకి ఇప్పటికీ ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోవడానికి కారణం ఏంటి? ఇప్పటికీ ఈ రోజు అమరావతిలో దాదాపు ఇన్ని వేల కోట్లు ఖర్చు అయినా ఇంకొక 50 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా రాజధాని ఆంధ్రులకు అందం ద్రాక్షగా మిగిలిపోద్ది అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇది వాళ్ళ బిగ్ టాక్ అంశం. రేపటి బిగ్ టాక్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.